గౌతమ్ అదానీ మీద అమెరికాలో నమోదైన క్రిమినల్ కేసు చాలా అనూహ్యమైన క్లైమాక్స్ దశకు చేరుకుంది. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు స్థాపన కోసం ఇక్కడి అధికారులకు 2100 కోట్ల రూపాయలు 2100 కోట్లు లంచం ఇచ్చారు అని, ఈ విషయాన్ని దాచిపెట్టి అమెరికా పెట్టుబడిదారుల దగ్గర నుంచి ఏకంగా $3 బిలియన్ వసూలు చేశారు అని 2024 నవంబర్లో అక్కడ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనికోసం అమెరికాలో అంత న్యాయవాది బృందం చాలా గట్టి ప్రయత్నాలే చేశారు అప్పటి నుంచి. కానీ పెద్దగా ప్రయోజనాలు అయితే కలగలేదు. చివరికి అదానీ తన న్యాయవాద బృందాన్ని తప్పించేసి ఈ బాధ్యతను డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ అయినటువంటి రాబర్ట్ జే గియాఫ్రా జూనియర్ అనే తనకు అప్పగించారు. తనకు అప్పగించిన తర్వాత ఇది వాళ్ళ అనూహ్య క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రాజీకి వచ్చేసరి అఫీషియల్గా ప్రకటించడం ఒకటే మిగిలిందట. గౌతమ్ అదానీ అమెరికాలో 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని, ఎంత 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని, 15,000 మందికి ఉపాధి కల్పిస్తారు అని. కాబట్టి ఈ డీల్ తోటి తన మీద అయిన క్రిమినల్ కేసు కొట్టివేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది అక్కడ కోర్టుకు ఒక డీల్ ప్రపోజల్ పెట్టారట. దానికి అక్కడ కోర్టులు ఆల్మోస్ట్ అంగీకరించాయట. అని ఈ కేసు కొట్టివేసిన తర్వాతనే పెట్టుబడులు పెడతారు, ఇది ఇలాగే రన్నింగ్లో ఉండి పెట్టుబడులు పెట్టమంటే అట్లా పెట్టలేరు అని చెబితే సరే ఆ కేసు క్లోజ్ చేయడానికి దాదాపు అంగీకరించారు. ఇంకా అఫీషియల్ ఉత్తర్వులు మాత్రమే రావాలని అంతర్జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ ఇటువంటి వార్తల కింద. ఏమని, గౌతమ్ అదానీకి నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి సంబంధాలు, నరేంద్ర మోదీ గారికి డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి సంబంధాలు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ ఈ కేసు రంగంలోకి దిగిన తర్వాత ఇది అనూహ్య టర్న్ తిరగడం, దీని మీద ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చర్చ జరుగుతుంది. కారణం ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించినటువంటి కేసు కాబట్టి మొత్తం మీద భలే అనూహ్య టర్న్ తిరిగి క్లైమాక్స్కి అయితే చేరుకుంది. ఇంకా అఫీషియల్ ఉత్తర్వులు ఒకటే ఉన్నాయి, తన మీద కేసును కొట్టేయడం, ఈయన అక్కడ 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం.